ప్రజాస్వామ్యం అంటేనే తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుండు, ప్రశ్నించే అవకాశం ఉండు. కానీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అడిగేటోళ్లను ప్రశ్నించేటోళ్లను అంచాలను చూస్తే అవుతుందా? ఒకవేళ అట్లుంటే దాని ప్రజాస్వామ్యం అని ఎందుకంటారు? నియంతల పాలన అంటారు. కానీ మన దేశంలో కోర్టులు మీడియా ఉన్నాయి కదా, అంచివెట్టాలన్నోళ్ళ ఆటలు సాగాయి. అబద్ధం అప్పుడే ప్రచారం అవుతుంది కావచ్చు గాని నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆ నడుమ హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండ్రు కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లా. ఆగో దాని మీద హైకోర్టు చెంప షెల్లు అనేటట్టు కొట్టింది కేసు పెట్టినోళ్లను. పోలీసులు కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసుడు బుద్ధి తక్కువ పనే అన్నట్టు తీర్పు చెప్పింది. ఏ ఆధారం లేకుండా కేసు ఎట్లా పెట్టిండ్రు అని నెత్తి మీద సుత్తెతోని కొట్టినంత పని చేసింది. కోర్టు తీర్పుతోని సర్కారు కుట్రలు బయటపడ్డాయి. ఇంతకు హరీష్ రావు ఏం చేసిండు, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అని బాగానే అరుచుకున్నది అటు పోలీసు వాళ్ళను ఇటు కేసు పెట్టినోళ్లను. మరి ఏం తప్పు చేయకున్నా కేసు ఎందుకు పెట్టినట్టు? ఎందుకంటే ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే ముళ్ళు కట్టెతోని ఒడిచే పని చేసిండు. జనం తరపున కొట్లాడిండు. అబద్దాలాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదని సర్కార్ ఏమటి పడుతున్నాడు. కాళేశ్వరం బాగు చేయకుండా ప్రాజెక్టులలో నీళ్లు నింపకుండా పంటలు ఎండబెట్టినందుకు రైతుల తరపున సర్కారును నిలదీసిండు. అసెంబ్లీలా బయట మంత్రులు ముఖ్యమంత్రి చెప్తున్న మాటలల్లున్న నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఎప్పటికప్పుడు శీర్షింత గడుతున్నాడు. హాగో అందుకే కుట్ర చేసి హరీష్ రావు మీద తప్పుడు కేసులు పెట్టించి తిప్పల పెడదామని చూసిండ్రు అని అంటున్నారు కొంతమంది. అందుకే కోర్టు మొట్టికాయలేసిందని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రశ్న అడిగినోళ్లను అణచివేద్దాం అనుకుంటే మీ ఆటలు సాగాయి అని అంటున్నారు హరీష్ రావు కేసు తీర్పు ముచ్చట తెలిసిన పబ్లిక్. అందాల పోటీలు పెడుతున్నట నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయట. ఇదెక్కడి మాస్ మావా, నాకు అర్థం కాలే సార్ అని అనాలనిపిస్తుందిలే. వాళ్ళ మంత్రి సార్ ఇంత గట్టిగా చెప్పినా కూడా నమ్మరా? నమ్మాలి. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబ్ నుంచి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 140 దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అట్లాగే స్టేట్ రెవెన్యూ రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. అబ్బరో కొడుక, ఇన్నరా మంత్రి సార్ ఏమంటుండో? మిస్ వరల్డ్ పోటీలతోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయట, అట్లనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందట. ఈ మాట కుద్దు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంత బాజాప్తా బయటికి చెప్తుండో కదా. మంత్రి సార్ లెక్కలతో సహా అందాల పోటీలు పెడితే గింత అక్కరకొస్తుంది. ఓ దిక్కు నిరుద్యోగకు ఉద్యోగాలు వస్తాయి, అట్లనే మన దేశానికి ఆదాయం పెరుగుతుందని చెప్తుండు. కానీ ఈ ముచ్చటిన్న జనాలు మాత్రం ఇదెక్కడి మా సార్, అందాల పోటీలకు మా ఉద్యోగాలకు ఏంది పొంతనా అని నోరెల్ల పెడుతుర్రు. మరి ఈ లెక్కన చూస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు, దందాలు ఎందుకు, మేము కూడా అందాల పోటీలకే పోతాం అని ఎక్కిరిస్తుంటే కొందరు, ఇంకొందరు మేధావులేమో ఇదే మాట ఈ ఫార్ములా గురించి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళని వచ్చిరాని మాటలతోనే ఆడి పోసుకురు కదా. ఇప్పుడు మీ బుద్ధి ఏమైంది సార్లు? ఏ స్కీమ్ అయినా స్కామ్ కాకుండా ఉంటే చాలు, యువతకు నిజంగా ఉపయోగపడితే అందరం స్వాగతిస్తాం. అట్లా కాదని ఏదన్నా ఉల్టా పల్టా అయితే మాత్రం మీకు ఉంటది చూసుకోర్రి అని వార్నింగ్లు ఇస్తుర్రు కామెంట్లల్లా. ఇలానే కాదు, మంత్రి సార్ అన్న మాటలకు సార్కి ఎవరన్నా చెప్పండి అయ్యా, మనది ప్యారిస్ నగరం కాదు హైదరాబాదు అని కొందరంటే అందాల పోటీలు పెడితే ఉద్యోగాలు వస్తాయట. ఒకరిని మించి మరొకరు మహామేధావులు ఉన్నారు కదా, ఇలా మనల్ని పాలిస్తుంది అని ఇంకొంతమంది ఎక్కిరిస్తుర్రు. వాళ్ళు ఏం చెప్తుర్రో జనాలకైతే అర్థం కాలే గాని కనీసం ఆలదాలకైనా సమజ్ కావాలని కోరుకుందాం. ఏమంటారు?